ఇది మన సబ్స్క్రైబర్ అండి ఫోన్ పండగ పంపించారు ఝాన్సీ అక్కడ హైదరాబాద్ నుంచి. ఏమన్నా కట్టుకోవడం వచ్చిందా రాలేదు. మొన్న నవ్వినానికి ఇవి అన్నారన్న నేను అవునంటుకోండి. అవును నేను మ్యాచింగ్ పూలు పెట్టుకున్నా మొత్తం ఎడావిడ చూడండి. వాళ్ళ అయిపోయింది. కొత్త చీర కొత్త పండుగ మనకి ఎప్పుడు వేసుకునే లోయరు ఎప్పుడు వేసుకునే చొక్క. వచ్చే పండగకి ఇద్దరు తెస్తాను. నువ్వు తెస్తావా? బా ఈ కాయలు చెప్పి ఇవి అక్కడ మా నాన్న పెట్టిన చెట్టు అండి. కాయలు పండినవి ఇవి బాగా నేనే కోసుకొచ్చింది. దాకా చర్చిలో ఇవ్వమన్నారు 3 కాయలు. నిజంగా చీర బాగుందా లేదా కామెంట్ చేయండి. నిన్న నుంచి అడుగుతున్నాను నేను చీర బాగుందా లేదా బాగుందా లేదా. ఇట్లాంటి కట్టలు బరకు ఉంటాయని కొంచెం బాగానే ఉంది. అంటే ఈ టైంలో తీసుకుంటాను ఖచ్చితంగా. సితార్ గాడు మంచిగా అతనికి వచ్చావా? బాగుంది. నేను గాజులు కనుక్కోవాలా? నువ్వు కొనుక్కోలేదుగా గాజులు అంటుంది అమ్మాయి. నా గాజులు బాగున్నాయి, నువ్వు కొనుక్కోలేదుగా గాజులు అంటుంది. నేను పట్టుకుంటా కాబట్టి అయిపోయింది నాన్న. రూపాయలు చూపుడు పార్క్ 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు చూపుడు పార్క్ 160 రూపాయలు ఆత్మకూరు మాణిక్యమ్మ 160 రూపాయలు 170 రూపాయలు జోగి మరియమ్మ 170 రూపాయలు 170 రూపాయలు జోగి మరియమ్మ గారి పాట 170 రూపాయలు 170 రూపాయలు 170 రూపాయలు ఒకటోసారి 170 రూపాయలు జోగి మరియమ్మ రెండోసారి 170 రూపాయలు మూడోసారి 170 రూపాయలు జోగి మరియమ్మ 10 రూపాయలు ఎవరు పడరయ్యే 150 రూపాయలు ఎవరు బుద్ధిబాబు 160 రూపాయలు ఆత్మకూరు మాణిక్యమ్మ ఎంతకు పడింది 160 రూపాయలు 100 200 తమలపాకులు రాజేష్ 200 తమలపాకులు రాజేష్ తమలపాకుల శశికుమార్ 200 తమలపాకుల శశికుమార్ 200 ఒకటోసారి 200 తమలపాకుల శశికుమార్ రెండోసారి 200 రెండోసారి 200 మూడోసారి 200 తమలపాకుల శశికుమార్ ఇదేంది రైలు బండి కట్టినట్టు కట్టారు వరుసగా. సితార యాప్లేస్ కదా తింటుంది. ఆయన వాడిచ్చింది 100 రూపాయలకి అంటుంది. పాడు చెప్పంటుందా? మేము చీర అంటే అట్టుంది దాని నుంచి చంపుతుంది నన్ను. చీరట్టుందని
ఇది అప్పుడు ఉంటుంది కదా అప్పుడు పెట్టేయి. సితారం తీసుకొత్త వెళ్ళి ఎంతసేపు ఉండి దొక్కుతాడా సితారండి వీళ్ళు వస్తున్నారు అనుకుని చెప్పి అక్కడికి వెళ్ళిపోయింది, మా ఇంటికి వెళ్ళిపోయింది. ఒక్కతో నడుచుకుంటా ఇల్లు ఎక్కించి రావాలి. మా ఎక్కుతాను ఏం చెప్తాడా ఇవచ్చా ఎవరు రావట్లా, మన ఇంటికి వెళ్ళారు నాయనమ్మ తాతయ్య కూడా. వాళ్ళు వచ్చారు, టైం పడితే వెళ్ళారా తలిపేసిరా. వచ్చి ఉయ్యాల అవుతానికి వచ్చావా కుక్క మొక్కం దాన్న కాదమ్మా. అసలు మేము వెనకమాల అందరం కలిసి వస్తుంటే ఒక్కదాని అట్ట వచ్చే చివరిని పట్టుకెళ్తే ఏం చేస్తారా? దండ వెనక్కి వేసుకుంటారు, నాకు తెలియదే. కాదమ్మా ఎట్ట వస్తే ఒక్కదాన్ని చెప్ప పెట్టకుండా. అక్కడ పండగ అయిపోయింది, ఇక్కడ పండగ చేస్తారండి. వాళ్ళు ఎక్కడ కొద్దిగా టిఫిన్ కాడ చేయలేదు కానీ రావట్లేదా? రాత్రి చితికిపోతే భయం వేస్తుంది. ఇందులో ముక్కలు అయిపోయినాయా? ఉండాలి. ఇదండి ఉదయం కొన్ని బియ్యం వేసి నాకు ఎందుకో సరిపోవనిపించింది, మళ్ళీ ఇవ్వన్నా అందుకని 2 అయ్యింది వేసేయాలి. ఈ అన్నాలు ఎవరికి ఎవరికి మా ఇగోండి ఇదిగోండి. ఆగ్నేస్ అనిపించిందా? వరే తినండి. ఇదిగో సితారా ఇట్లా కూర్చో. మొక్కుందా? తిన లెగ్ పీస్ వేసావా? లెగ్ పీస్ సిరికి ఇద్దరికి వచ్చిందమ్మా. అది లెగ్ పీస్ అంట. లెగ్ పీస్ లేవుగా, సిరి ఉండాల్సిన ఎర్రు కదా. సిరే లెగ్ పీస్ వచ్చిందని చెప్పి వెళ్ళి ఇప్పుడు ఇంకే చూడకుండా ఒక్క ముద్దిను తిను, ఒక్క ముద్దిను. ఓ నాయన తిన్నా అట్లా తీసుకోవచ్చు. చూపి ఆగు. మా బండి వస్తుంది. వందనాలయ్యా. వందనం బండి. నాన్నగారు రండి, అక్కడే నుంచున్నారు. దాదా పగారం దిట్టంగా వచ్చినట్టుంది ఈసారి. మా నాన్నగారు ఎట్టుంది దమ్ము? దమ్ బాగానే ఉంటుందా? అంటే కూర్చుంటారా? ఆడ కూర్చున్నారా? అదండి సంగతి. చక్కగా ఈరోజు మన కొత్త సంవత్సరంలో అయితే అడుగు పెట్టడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చర్చికి వెళ్ళొచ్చాం, చక్కగా వండుకున్నాం, తిన్నాం. అందరం ఏందా ఈ కొత్త సంవత్సరం పూట మాకు ఈ బాధలు, ఎక్కలేని బాధలని నీకు వచ్చినట్టు ఆలోచిస్తున్నాం. వాడు కూర్చొని అదండి సంగతి. ఈ సంవత్సరం అంతా మీరు కూడా ఆనందంగా
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరూ ఒకసారి